In Adilabad district, Police Martyrs Remembrance Day was commemorated with great respect and solemnity. Superintendent of Police Akhil Mahajan was reported to have inaugurated a mega blood donation camp at the police parade grounds and personally participated by donating blood. He was said to have honored several youngsters with appreciation certificates. The SP reportedly stated that the week-long observance aimed to remember the sacrifices of police personnel who laid down their lives fighting Maoist, terrorist and anti-social elements. He was believed to have emphasized the importance of public awareness about police services and encouraged citizens above 18 years of age to come forward and donate blood as a noble gesture of service. మనం పోలీస్ కమెమరేషన్ వీక్ సందర్భంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేశాము. లోకల్ ఎస్హెచ్ఓ, సిఐస్, లోకల్ డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ చాలా ఎఫర్ట్స్ పెట్టారు దీనికి సక్సెస్ చేయడానికి. చాలామంది సివిలియన్స్ కూడా వస్తూ ఉంటున్నారు. మన పోలీస్ ఫోర్స్ కూడా దాదాపు 150 మెంబర్స్ ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ బ్లడ్ డొనేషన్ అంటే చాలా మంచి పని. బ్లడ్ డొనేట్ చేస్తే ఒక బ్లడ్ బాటిల్ అంటే చాలామందికి హెల్ప్ చేస్తుంది. వేరే వేరే డిజీజెస్ ఉంటుంది, దానిలో హెల్ప్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మనకి నేషనల్ హైవే ఉన్న వల్ల రోడ్ యాక్సిడెంట్స్ కూడా చాలా బాగానే జరుగుతుంది. అప్పుడు కూడా బ్లడ్ అవైలబిలిటీ ఉండాల్సింది, దానికి కూడా బ్లడ్ రిక్వైర్మెంట్ ఉండాల్సింది. సో ఇప్పుడు మన జనాలతో మనవి ఏంటంటే మీరు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ మరియు మిగిలిన కూడా రెగ్యులర్గా మన ఆదిలాబాద్ జిల్లాలో బ్లడ్ షార్టేజ్ కాకుండా ఉండాలి అంటే మనం రెగ్యులర్గా బ్లడ్ ఎవ్రీ 3 months తర్వాత బ్లడ్ ఇచ్చేస్తే మన చాలా మంచి పని చేస్తే అట్లా ఉంటుంది. ధన్యవాదాలు. మనం పోలీస్ కమెమరేషన్ వీక్ సందర్భంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేశాము. లోకల్ ఎస్హెచ్ఓ, సిఐస్, లోకల్ డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ చాలా ఎఫర్ట్స్ పెట్టారు దీనికి సక్సెస్ చేయడానికి. చాలామంది సివిలియన్స్ కూడా వస్తూ ఉంటున్నారు. మన పోలీస్ ఫోర్స్ కూడా దాదాపు 150 మెంబర్స్ ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ బ్లడ్ డొనేషన్ అంటే చాలా మంచి పని. బ్లడ్ డొనేట్ చేస్తే ఒక బ్లడ్ బాటిల్ అంటే చాలామందికి హెల్ప్ చేస్తుంది. వేరే వేరే డిజీజెస్ ఉంటుంది, దానిలో హెల్ప్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మనకి నేషనల్ హైవే ఉన్న వల్ల రోడ్ యాక్సిడెంట్స్ కూడా చాలా బాగానే జరుగుతుంది. అప్పుడు కూడా బ్లడ్ అవైలబిలిటీ ఉండాల్సింది, దానికి కూడా బ్లడ్ రిక్వైర్మెంట్ ఉండాల్సింది. సో ఇప్పుడు మన జనాలతో మనవి ఏంటంటే మీరు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ మరియు మిగిలిన కూడా రెగ్యులర్గా మన ఆదిలాబాద్ జిల్లాలో బ్లడ్ షార్టేజ్ కాకుండా ఉండాలి అంటే మనం రెగ్యులర్గా బ్లడ్ ఎవ్రీ 3 months తర్వాత బ్లడ్